ఆనాడు ఈనాడు ఏనాడు ఒకే రకంగా ఉన్నావు. నీలో ఏ మార్పు లేదు. మార్పు వస్తుందని నమ్మకము కూడా లేదు. కనుక ప్రభువా, కొన్ని వేల సంవత్సరాల నుంచి నీ మీద ఆనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గొప్ప విజయాలు, సంతోషాలు, సమానం పొందగలిగారు. అసాధ్యాన్ని సాధ్యం చేశావు. వారి బ్రతుకులో చీకటిని వెలుగుగా మార్చావు. సమాధానకర మార్గాలు పంపించడానికి అంగీకరించావు. కనుక నేటి దినం ఇంకా శాశ్వతంగా ఉన్నాం కాబట్టి బాబు, మేమైతే నువ్వెవరో మాకు తెలియదు, కానీ నువ్వే మా దగ్గరికి వచ్చి అయా నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించావు కాబట్టి మాతో ఉన్న నీవు ఎప్పుడు కూడా మమ్మల్ని దీవిస్తూ, ఆశ్రయిస్తూ, గణపరుస్తూ సమాధానకర మార్గాలు పంపించమని నీ అమూల్యమైన దీపదాలు సమర్పిస్తూ ఏసునామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది క్రైస్తత్వంలో ఒక వీక్నెస్ పనిచేస్తండి. ఆ వీక్నెస్ ఏంటంటే ప్రార్థన చేయరు. ఈ క్రైస్తవుడికి కావాల్సింది ప్రార్థన. వాళ్ళకైతే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, లేకపోతే ధనధాన్యాలు, లేకపోతే ఇంకా రకరకాలైన ఏర్పాట్లు ఉంటాయి. కానీ క్రైస్తవుడికి ఉన్నది ఒకటి ఆయుధం. ఆ ఆయుధమే ప్రార్థన. ఈ ప్రార్థన చేయటం వల్ల వీడు ఏమవుతాడంటే బైబిల్ వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు, ఆయన ధనవంతులుగా ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, వారి లోకములో చక్కటి వంశాలతో ఆశ్రయించబడతారు. చూద్దామని ఒకసారి ఆదికాండం 12:8 చూద్దాం. ఆదికాండం 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసుకుని అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించిన దేవుడి స్తోత్రాలు. అప్పటి వరకు 70 సంవత్సరం వయసు వరకు కూడా అబ్రహాం గారు ప్రార్థన చేయలేదు. అబ్రహాం గారు విగ్రహార్థులుగా ఉన్నారు. అబ్రహాం గారు వారి యొక్క బలాన్ని, వారి యొక్క శక్తిని, వారి యొక్క కుటుంబాన్ని జీవితంలో సాగిపోతూ ఉన్నారు. అబ్రహాం గారికి ఏదో ఆయన చేతకు వచ్చిన పూజలు చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చాడో అతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎలాగ ప్రార్థన చేశాడు అబ్రహాం గారికి కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం చూద్దామండి. ఏప్రిల్ 11:6 చూద్దాం. హెబ్రీయులు 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ముందర దేవుడు సజీవుడు, జీవము గలవాడు, ఉన్నవాడు. నేను శక్తి లేని వాడము, నాలో బలము లేదు, నాలో జ్ఞానము లేదు. ఆయన గనక నాకు తోడుగా ఉంటే, ఆయన గనక నాతో ఉంటే నేను బలవంతుడిగా ఉంటాను అనే నమ్మకము కలిగిన వాళ్ళే దేవుడికి రావాలంట. ఎప్పుడైతే అటువంటి నమ్మకం మీకు కలిగి ఉంటుందో ఖచ్చితంగా ప్రార్థన చేయడం ప్రారంభిస్తారట. ఏమని ప్రార్థన చేస్తారట? ఎలాంటి ప్రార్థన చేస్తారట? నాతోనే ఉండాలి. హల్లెలూయా. ఎవరితో ఉండాలండి? నాతోనే ఉండాలి. హల్లెలూయా. నాతోనే ఉంటే హల్లెలూయా నేను బలవంతుడిగా ఉంటాను. అంటే చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయరండి. ఏయో చెప్తారు, అయ్యా మేము అక్కడ ఉద్యోగం చేస్తున్నామండి, లేకపోతే ఇక్కడ ఇలా ఉద్యోగం చేస్తున్నామండి, లేకపోతే మేము చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నామండి, ఇలాగైపోయిందండి, అలాగైపోయింది, ఇవన్నీ చెప్తారు కానీ ప్రార్థన చేయరు. అంచేత ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క శక్తి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క బలం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయి చూద్దాం. దానియేలు 1:6 చూద్దాం. దానియేలు 1:6. యూదుల్లో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. నపుంసకులు ఎక్కడ ఉన్నారంటే వీళ్ళు జైల్లో ఉన్నారంటండి. జైల్లో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తారు. చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. ఆస్తులు పోని, అంతస్తులు పోని, కుటుంబాలు పోని, బిడ్డలు పోయారు. కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత అన్యుల దేశంలో జైల్లో పెట్టారు. అన్యుల దేశంలో జైల్లో ఉండగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. అది వాళ్ళ గొప్పదనం. అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తారు? మాకు విడుదల తెచ్చానైనా, మమ్మల్ని చాలా నువ్వు కాపాడాలనైనా, నువ్వేదో మాకు చేయాలనైనా, నా అర్జెంటుగా ఈ యొక్క శరసాలు కూడా బదలైపోవాలైనా, లేకపోతే రాజుగారికి అర్జెంటుగా 2 కళ్ళు పోవాలనైనా అని ప్రార్థన చేస్తున్నారంటారా? అలాంటి ప్రార్థన ఏం చేయట్లేదు. వాళ్ళు ఒకటే ప్రార్థన చేస్తున్నారు. మేమేదో అపరాధం చేస్తాం, మా పెద్దలు అపరాధం చేశారు కాబట్టి మేము జైల్లోకి వెళ్ళాం, మా బతుకులాగా అయిపోయినాయి. మేము అపరాధులము, మాలో శక్తి లేదు, మాలో బలము లేదు, మాలో జ్ఞానం లేదు. దేవుడు స్వస్థ గొప్ప దేవుడు మన దేవుడు. అంతే వెంటనే రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది.
హెబ్రీ కుర్రోళ్ళని మనం వినియోగించుకోవాలి. వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. వెంటనే హెబ్రీ కుర్రోళ్ళ దగ్గరికి నపుంసకులు పంపించారు రాజుగారు. ఒరే అబ్బాయి, వాళ్ళకి ఇంత మాంసం ముక్కలు, ఇంకా ఆ కోడి ఆ రెక్కలే మరి ఇంకా పోతామంటే ఒక తొడే వాళ్ళకి ఇచ్చేసేయండి రా, వాళ్ళు మంచి బలవంతులుగా ఉండాలి, వాళ్ళని రేపు నుంచి పనిలో పెట్టుకున్నాను అని చెప్పారు రాజుగారు. వెళ్ళి వాళ్ళకి చెప్పారయ్యా, మీకు మంచి ఆహారం పెడుతున్నామండి, మీకు మంచి కోడి మాంసం, చేపల కూర, మరి ఇంకా పోతా ఉంటే దాన్ని ప్రిపేరండి, ఆ ఏట మాంసం ఇవన్నీ కూడా ఫ్రై, ఇంకా పోతా దుంపల అన్నీ కూడా రాజుగారు పెట్టామన్నారు. వాళ్ళు ఒకటే మాట్లాడారండి, అయ్యా మేము దైవజనులము, అమేన్, మేము దేవుడి బిడ్డలము, అమేన్, మాకు కొంచెం కూరగాయలు ఉండి కొంచెం కూర పెట్టండి, మేము ప్రార్థన చేసుకుంటాం బాబు అన్నారు. అయితే ఆయన నమ్మలేదు. బలం అలా వస్తుంది కూరగాయల్లో అనుకున్నారు. కానీ కూరగాయల్లో లేదని బలం ఎక్కడుందండి? దేవుని ప్రార్థనలో ఉంది బలం, ఆమేన్, హల్లెలూయా. దేవుడి ప్రార్థనలో ఉంది బలం, హల్లెలూయా. చాలామంది మేము తినలేదు, ఏదో తినలేదు, ఇంకా తినవలసిన ఇంకా లోపల కట్టుకోవాలనుకుంటూ ఉంటారు. బలం ఎక్కడుందంటే దేవుని ప్రార్థనలో ఉంది. దేవుడి ప్రార్థనలో చాలా గొప్ప బలం ఉంది. ఆ ప్రార్థన చేయడం ప్రారంభించారు వాళ్ళు. ప్రార్థన చేయడం ప్రారంభించడానికి రాజుగారు వాళ్ళు తీసుకెళ్ళి సంస్థానం వినియోగించుకోవడం ప్రారంభించారు. సంస్థానం వినియోగించుకోవడంతో ఒకసారి పెద్ద రిస్క్ ఏర్పడింది. 6వ అధ్యాయం అయినా వచ్చినాం. దానిలో 6వ అధ్యాయం ముందర 3వ అధ్యాయం ఇప్పుడు సార్ ఒకసారి ప్రార్థన ఎంత గొప్పతో చూద్దాం. దానియేలు 3వ అధ్యాయం. ఆరో వచ్చిన చూడబడా 3వ అధ్యాయం 6వ వచనం. సాగిలపడి నమస్కరింపని వాడెవడు. నమస్కారం ఎవరికంటే రాజుగారికి, నువ్వే దేవుడివే, నువ్వే రక్షకుడు, నువ్వే మమ్మల్ని పోషించేవాడే, నువ్వే లేకపోతే మేము అయ్యా ఈ లోకంలో బతకలేము అని రాజుగారు తాగిది బాగు చేశారంట. దేవతకి తాగిది బాగు చేశారంట. దేవతకి అందరూ సాగిలపడి నమస్కారం పెట్టాలి. మన వాళ్ళు దేవత నమస్కారం పెడతారు. ఎవరైనా మీరు ఎవరైనా సూర్యుడికి నమస్కారం పెడతారా? చంద్రుడికి నమస్కారం పెడతారా? సృష్టి అంతా కూడా అయ్యో బొమ్మలో అట్లకి దండం పెడతారు. మన వాళ్ళు జీవంగల దేవుడికి కుమారులు అయినారు కాబట్టి మేము జీవంగల దేవునికి నమస్కారం పెడతాం. మీరంతా నా మాట వినరా అన్నారు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశాడు. అగ్నిగుండంలో ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది చెప్పాలి? 4 ఉన్నారు. తప్పట్లు కట్టండి, హల్లెలూయా. 4 ఉన్నారు. మన దేవుడు విడిచాడా? మన దేవుడు విడిచిపెడతాడా? కష్టకాలం విడిచిపెడతాడా? దుఃఖకాలం విడిచిపెడతాడా? శత్రువులకు మనకు ఆహారంగా ఇస్తాడా? ఎవరు మీకు చెప్పింది అలాంటి మాటలు? ఎలా నమ్ముతున్నారు మీరు? ఎలా నమ్మగలుగుతున్నారు మీరు? క్రైస్తవులు అయ్యండి ఎలా నమ్మగలుగుతున్నారు? శత్రువులకి ఎప్పుడు కూడా మనం చెప్పడం మ్యాన్. ఎప్పుడు మనతోనే ఉంటాడు, హల్లెలూయా. మన మధ్యనే ఉంటాడు, హల్లెలూయా. మన కష్టకాలంలో హల్లెలూయా, మన రోగకాలంలో హల్లెలూయా, మన దుఃఖకాలంలో హల్లెలూయా, మన ఆర్థిక పరిస్థితుల్లో హల్లెలూయా. మనతో ఉంటాడు దేవుడు, మ్యాన్. అంచేత రాజుగారు అయితే అన్నాడు, నేను తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేయాలి, ఇక ఛాన్స్ లేదు. కానీ దేవుడు అన్నాడు, నేను వాళ్ళతో ఉన్నాను, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన రాజుగారు అడిగారు, మీతో ఎవరయ్యా? ఇంకో మనిషి ఆయనయ్య మా దేవుడు. తప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మా దేవుడయ్యా, మా దేవుడయ్యా, మా దేవుడు మాతో ఉంటాడయ్యా. మాకు మరణం లేదయ్యా, మా దేవుడు మాతో ఉంటాడు. మమ్మల్ని ఎప్పుడు నడిపిస్తూ ఉంటాడు, మమ్మల్ని ఎప్పుడు తోడుగా ఉంటాడు, మమ్మల్ని గణపరుస్తూ ఉంటాడు. మేము మానవులు కాబట్టి మేము తగులుపోవచ్చు, మేము మానవులు కాబట్టి మేము పోవచ్చు, కానీ ఆయన మాతో ఉన్నాడు కాబట్టి మేము విజయాన్ని సంపాదిస్తాం. అంచేత క్రైస్తవులకి ఎప్పుడు కూడా విజయం కానీ అపజయము ఎక్కడి దాకా వెళ్ళిపోయిందండి? ఆ 10 నిమిషాలు వాళ్ళ ప్రాణము పోతుంది. 10 నిమిషాల ప్రాణం పోతుంది కాబట్టి 10 నిమిషాల్లో లోపలికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత వచ్చాడు దేవుడు. చాలామంది ఏమీ లేకుండానే ఎమ్మెల్యే గారికి వెళ్దామా, ఆడి దగ్గరికి వెళ్దామా, ఈడి కాళ్ళు పెట్టుకుందామా, ఆడి కాళ్ళు పెట్టుకుందామా అని తెల్లాలిగితే రోడ్లను తిరుగుతూ ఉంటారు. ఎవరి కాళ్ళు పట్టుకోవసలేదు, మ్యాన్. మనం ఎవరి కాళ్ళు పట్టుకోవసలేదు, మ్యాన్. మనకి దేవుడి పాదాలు ఉన్నాయా, మ్యాన్. దేవుడు మనతో ఉన్నాడా, మ్యాన్. మన మధ్యనే ఉన్నాడా, మ్యాన్. మనతో ఉన్నాడా, మ్యాన్. అందుకు మనం భయపడాల్సిన అవసరం లేదా, మ్యాన్. అందుకు మనం చేయవలసింది ప్రార్థన. ఏమని ప్రార్థన చేయాలి? నేను పాపం చేయకూడదు, ఆమేన్. పాపం చేస్తే ఏమవుతుందండి? దావీదు గారు పాపం చేస్తారు చక్కను. దావీదు గారు పాపం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళండి? బెత్షెబా గుళ్ళకి వెళ్ళాడు. చూద్దామండి 6వ అధ్యాయం 6వ వచ్చింది. ఇప్పుడు 6వ అధ్యాయం కీర్తన గ్రంథం. నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీరు విడిచుచున్నాను. నా పరుపు తేల చేయుచున్నాను. పాప బిడ్డ మరి అప్పటిదాకా చాలా విజయాన్ని చూశారు. అయ్యా 12 రాజ్యాలు సంపాదించుకున్నారు, విస్తారమైన బంగారం సంపాదించారు, వెండి సంపాదించారు, 4 భార్యను సంపాదించాడు, 3 మంది కొడుకుని సంపాదించాడు. ప్రపంచం అంతా తనకు ఊడిగించేస్తూ ఉంది. అటువంటి దావీదు గారు పాపం చేశాడు, ఒక మర్డర్ చేయడానికి కారణభూతులయ్యాడు. కనుక అతను
మరి దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు, బెత్షెబలో ఉన్నాడు. అక్కడ అంటున్నాడండి, నేను ప్రార్థన చేయకముందే మాట్లాడుతాను, నా తండ్రి నాకు అన్ని విజయాలు ఇచ్చాడు, నా ముందు నడిచాడు, యుద్ధం ఆయనే చేశాడు, అన్ని యుద్ధాలు ఆయనే చేశాడు, మరి ఇప్పుడేంటి నాకు మాట్లాడలేదు అంటాడండి. ఆయన చేశాడండి, చెప్పాలి, ఆయన చేశాడండి, పాపము చేశాడు. పాపం చేసిన వాళ్ళతో దేవుడు మాట్లాడు, గుర్తుపెట్టుకోండి. పాపం చేసిన వాళ్ళతో దేవుడు మాట్లాడు. ఎప్పుడు మాట్లాడతాడు దేవుడు? మళ్ళీ నేను మాట్లాడాలంటే, అయ్యా నేను పాపం చేశాను, అమెన్, నేను అపరాధిని, అమెన్, నీ యొక్క ఆజ్ఞను మీరాను, అమెన్, నీ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాను, అమెన్ అని పశ్చాత్తాపం కనుక వస్తే అది ఎటువంటి రోగమైనా ఎగిరిపోద్దండి, అది ఎటువంటి దరిద్రమైనా ఎగిరిపోద్దండి, ఎటువంటి దుఃఖాన్ని ఎగిరిపోద్దండి, ఎటువంటి కేసు మర్డర్ కేసే కావచ్చు, పోద్దా. హల్లెలూయా అని చెప్తున్నా ప్రేరా. మరొకసారి మీకు అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, ప్రార్థన చాలా బలమైనది. ప్రార్థన ఎవరిని తీసుకొస్తా అంటే సకల సృష్టికి మూలకరమైన దేవుణ్ణి మన దగ్గరికి తీసుకొస్తామే. శత్రువుల మధ్య తలంటుంది, ఆమెన్. చూద్దాం నిర్గమకాండం 2:23 చూద్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచి ఏం చేస్తారంటే వెట్టి పనులు చేసుకుంటారట. ఎట్టి పనులు చేసేవాడు కూడా ప్రార్థన చేస్తారా? లేబర్ మంద ప్రార్థన చేస్తారా అంటారు చాలామంది. వాళ్ళకు ప్రార్థన ఆ లేబర్ మంద తినడానికి తినలేదు కానీ దేవుడిని ఎడుతారు అని చాలామంది అంటారు. కానీ 430 సంవత్సరాలు చాలా దరిద్రాన్ని అనిపించారు, 430 సంవత్సరాలు చాలా దుఃఖాన్ని అనిపించారు, 430 సంవత్సరాలు చాలా శ్రమలు అనిపించారు. 430 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారండి? దేవుడి స్థానంలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎలా ప్రార్థన చేస్తారండి? చిరిగిపోయిన బట్టలు, అయ్యా కట్టుకోవడానికి వస్త్రం లేదు, తినడానికి తినలేదు, అభాగ్య స్థితిలో ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అభాగ్య స్థితిలో ఉండి ప్రార్థన చేస్తారుగా ఏం జరిగింది? 3:4 ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏం జరిగింది చూద్దాం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట చూచెను. యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే ఎక్కడికి వచ్చాడండి? పొదలోకి వచ్చి కూర్చోడు దేవుడు. హల్లెలూయా. మోషే గారికి గురిని కాసుకుంటున్నాడు. హల్లెలూయా. చాలామంది మోషే గొప్పవాడు, మోషే బలవంతుడు, చాలా శక్తివంతుడు అని చెప్తూ ఉంటారు. మోషేలో శక్తి లేదండి, మోషేలో బలం లేదండి. మోషేని ఎన్నుకున్న దేవుడి దగ్గర ఉందండి బలం. హల్లెలూయా. తబలగొడ్డ ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేతగానే ఉన్నాడు మోషే. ఇక్కడ పొద్దు దగ్గర ఉన్నాడు. పొద్దు దగ్గర ఉండి ఎంతవరకు అంటే దౌర్భాగ్యం కాళ్ళకి జోళ్ళు ఉన్నాయండి. కాళ్ళకి జోళ్ళు ఉండి దేవుడితో మాట్లాడుతున్నాడు. ముందు జోళ్ళు తీయమన్నాడు. జోళ్ళు తీశాడు. నాయన గడగడ ఉనిగిపోతా ముందు పడిపోయాడు. ఎవరయ్యా అని అడిగాడు. అబ్రహాము దేవుడిని హల్లెలూయా, ఇస్సాకు దేవుడిని హల్లెలూయా, యాకోబు దేవుడిని హల్లెలూయా. మరి ఏంటండి అయ్యగారు అన్నాడు. ఏమీ లేదు, ఇశ్రాయేలుని ఐగుప్తు నగరానికి నేను తీసుకెళ్ళిపోతున్నాను. అక్కడ తీసుకెళ్ళిపోతున్నాను, పరమకాలను తీసుకెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. వాళ్ళకి రాజ్యాలు సిద్ధపరిచాను. హల్లెలూయా. పాలు తినే స్థానం తీసుకెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. రాజకుమారులకు అభిషేకం ఏంటి? వెట్టి పనులు చేస్తున్న వాళ్ళ విహార సిగ్గుండా. మన క్రైస్తవులు సిగ్గుండాలండి, మన క్రైస్తవులు లజ్జ ఉండాలా, మన క్రైస్తవులు రాసి ఉండాలా. మనం చేయింది ఏంటంటే ప్రార్థన. మనం దేవునికి లోబడాం, దేవునికి ప్రార్థన చేయం, దేవునికి ఆజ్ఞ పాటించాం, దైవ చిత్తాన్ని నిర్వర్తం చేయం. కాబట్టి మన జీవితంలో లేని దరిద్రాన్ని కొనుక్కుంటూ ఉంటాం, లేని దుఃఖాన్ని కొనుక్కుంటూ ఉంటాం, లేని జబ్బులు కొనుక్కుంటూ ఉంటాం, లేని ఆ శాపాలు కొనుక్కుని మన జీవితంలో మూలుగుతూ అలవాడైపోతుంది. ఎందుకంటే దావీదు లేనిపోయింది కొనుక్కున్నాడు. దావీదు. సౌలు కూడా లేనిపోయి కొనుక్కున్నాడు. మనం కూడా అలా లేనిపోయి కొనుక్కుంటూ ఉంటాం. ఇశ్రాయేలు కూడా లేనిపోయి 430 సంవత్సరాలు కొనుక్కున్నారు. అంచేత నా పేర ఇక్కడ ఎప్పుడైతే మోషే దగ్గరికి వచ్చి చెప్పాడో, మోషేతో అన్నాడు, అయ్యా మోషే అన్నాడు, నాయన అసలు ఇశ్రాయేలు మంచోడు కాదు, రాజు చాలా బలమైన వాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళి నా మాట చెప్పు. ఎవరిచ్చారు? దేవుడు మన మధ్యకి వచ్చాడు. తప్పులు కొట్టండి. దేవుడు మన మధ్యకి వచ్చాడు. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. యెహోవా. ఎవరొచ్చారు? రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా మా దేవుడు వచ్చాడు. మోషే వచ్చాడని చెప్పాడా? లేకపోతే ఇంకేమైనా పెద్ద వీరుడు వచ్చాడని చెప్పాడా? లేకపోతే అన్నయ్య వచ్చాడని చెప్పాడా? లేదా సతీష్ కుమార్ గారు వచ్చాడని చెప్పాడా? దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఎవరయ్యా మీ దేవుడు? యెహోవా మా దేవుడు. హల్లెలూయా. మరి ఇప్పుడు దాకా ఎక్కడున్నాడయ్యా? ఇప్పుడు దాకా మేము ఆయన మాట లేదు, ఆయన ప్రార్థన చేయలేదు, ఆయన చిత్తానుసారం నిర్వర్తం చేయలేదు. కాబట్టి ఇప్పటిదాకా మా దేవుడు మా దగ్గర రాలేదు. ఆమేన్. మేము బాధలు పడలేక ఆయనకి ప్రార్థన చేయడం ప్రారంభించాం. వచ్చేసాడు మా దేవుడు. ఏం చేస్తాడు మీ దేవుడు? మీ దేవుడా ఏం చేస్తాడో చూస్తారు మీరు. ఎర్ర సముద్రంలో చీలిపోగాక ఆమె ఎంత పడకూడా
ఎర్ర సముద్రం చీలుగాక ఆమేన్. ఐగుప్తు సైన్యం అంతా కూడా నీటి కలిసిపోగాక ఆమేన్. మోషేతో అన్నాడు, మోషే ఎర్ర సముద్రం, రే ప్రార్థన చేయరా మోషే, రే మోషే ప్రార్థన చేయి, అద్భుతం చేయబోతున్నాం. అంచేత మన దేవుడు ప్రార్థన చేస్తుండగా అద్భుతాలు చేస్తాడు, సృష్టిక్రియలు చేస్తాడు, అనాథులు గొప్ప వాళ్ళని చేస్తాడు. ఆమేన్. నువ్వు దరిద్రాన్ని అనిపిందాం అనుకున్నావా, ప్రార్థన చేయకుండా ఉండు. నువ్వు రోగాన్ని అనిపిందాం అనుకున్నావా, ప్రార్థన చేయకుండా ఉండు. ఈ లోకంలో శాపగ్రస్తుగా ఉండాలనుకున్నావా, ప్రార్థన చేయకుండా ఉండు. భార్యాభర్తలతో దెబ్బలాడుకోవాలనుకున్నారా, ప్రార్థన చేయకుండా ఉండండి. ఈ లోకంలో మీ బిడ్డలు అనాథలుగా ఉండాలనుకున్నారా, ప్రార్థన చేయకుండా ఉండండి. కానీ ప్రార్థన బలమైన ఆయుధం. దానియేలు ఏదో జరుగుద్దని ప్రార్థన చేయలేదు. అతనికి దేవుని స్తుతించడం అలవాటు. అతను ఎక్కడి నుంచి అంటే జైలు నుంచి ప్రారంభించాడు. అతను ఆఖరి శ్వాస వరకు ప్రతిరోజు 3 సార్లు వాక్యాలు తెరిచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దానికి అపాయం వచ్చేస్తుంది, దానిని మీకు పెద్ద అపాయం వచ్చేస్తుంది. దానిని ప్రాణం తీసేయబోతున్నారు, దానిని చంపేయబోతున్నారు, దానిని చంపేయడానికి రెడీగా ఉన్నారు, ప్లాన్ తయారు చేస్తున్నారు, రెడీగా దాచుకూర్చున్నారు. ఈ లోపల ఒక అద్భుతం జరిగింది. ఆమేన్. ఈ లోపల అద్భుతం జరిగింది. ఆమేన్. ఆయన తీసుకెళ్ళి జైలు ఎక్కడ పడేస్తారండి, పుల్ల పడేస్తారు. ఆమేన్. అండ్ ఎవరు వచ్చారండి? దానిని చెప్పాడు, దిస్ ఇస్ లాస్ట్ డే, నేను చచ్చిపోతున్నాను, అయిపోయింది, నా పని అయిపోయింది. తండ్రి, ఇంతవరకు నన్ను కాపాడావు, ఇంతవరకు నీ పాపం చేయకుండా కాపాడావు, పాపన పడకుండా కాపాడావు, అన్యుల దేశాల మధ్య నన్ను, శత్రువుల మధ్య నన్ను తలంటావు, అన్ని విషయాలను కనపరిచావు. అందుకు ఈరోజు నేను వచ్చేస్తున్న పరలోక రాజ్యంలోకి. ఎవరు వచ్చారండి? దేవాదేవుడు వచ్చాడు. రేపు పరలోక రాజ్యం వెళ్ళడానికి టైం ఉంది, వాళ్ళు కళ్ళు తెరవాలి కాబట్టి వాళ్ళు బుచ్చ పలకబెట్టి, ఇదిగో పుల్ని నోరు మింగుతున్నాను. ఎవరు నోరు మింగుతారండి? పుల్లు నోరు మించగలరు. ఆమేన్. పుల్లు నోరు మించగలరు. ఆమేన్. సకల సృష్టి నోరు మించగలరు. ఆమేన్. ఎప్పుడంటే నువ్వు ప్రార్థన చేయగల శక్తి ఉంటే, నీవు ప్రార్థనా పడువై ఉంటే, నువ్వు దైవశక్తి సంపన్నమై ఉంటే, నీకు దేవుడితో సవాసం ఉంటే, నువ్వు దేవుని కుమారువై ఉంటే, దేవుని పాదాల దగ్గర నిత్యము స్తుతించేవాడుగా ఉంటే, నిత్యమునికి విజయమే. ఎక్కడ శత్రుల మధ్యన విజయం. ఆమేన్. దరిద్రంలో విజయం. ఆమేన్. దుఃఖంలో విజయం. ఆమేన్. అని చాలామంది ప్రార్థన చేయడం చేతకాక చాలా తంటాలు పడుతూ ఉంటారు, చాలా సమస్యలు అనిపిస్తూ ఉంటారు, చాలా దుఃఖాలు అనిపిస్తూ ఉంటారు. అందుకే ఎస్తేర్ దగ్గరికి వెళ్ళి మొర్దెకై అంటాడు, అమ్మా ఒకసారి నువ్వు చేయకపోతే 7 పక్కల నుంచి ఎదురు చేసేస్తున్నాడు. నోరు మూసుకోరా అన్నయ్య, యథాసాలు ఉన్న మన వాళ్ళు తినేసి రోడ్డు అంటే కంచరగాళ్ళ తిరుగుతున్నారా? ఏం చేస్తున్నారు? అలా తినేసి రోడ్లు అంటే తిరుగుతారు. ఇంకా పైగా అయ్యో ఆడెవడో చంపేస్తున్నాడు, మన ప్రాణం తీసేస్తున్నాడు, మమ్మల్ని చంపేస్తున్నాడు, ఆడపోతే వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి ఆడొచ్చుగా, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చుగా. ఏరా అన్న చెప్పరాను వా అన్న, ఆయన చెప్పరా? దేవుడికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు కదా. ఆడు చంపేస్తున్నాడు, ఈడు చంపేస్తున్నాడు, ఎస్తేర్ ఎక్కడ ఉంది, సకారం చేయదేంటి, ఎస్తేర్ ఎక్కడ ఉంది, మా కూడా రాదేంటి, ఎస్తేర్ ఎక్కడ ఉంది, అలా ఆయనతో మాట్లాడదంటే ఈ కౌలు చెప్పి ముందర వాళ్ళు ప్రార్థన చేయొచ్చుగా. ప్రార్థన చేస్తారండి. జీవో మారిపోయింది. ఆమేన్. జీవో ఏమొచ్చిందండి? హామాను తీసుకెళ్ళి ఉరికమ్మ ఎక్కించండి, ఇశ్రాయేలుని సామంతులుగా దీవించండి. ఆమేన్. ఇశ్రాయేలు ఎక్కడున్నా ఎలాగండి? వారిని రాజులుగా అభిషేకించండి. ఆమేన్. అందుకే ఎస్తేర్ 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు పన్ను కట్టట్లేదు, ఇశ్రాయేలు రాజకుమారిగా మారిపోయారు. మొర్దెకై ప్రపంచ దేశానికి మహామంత్రిగా మారిపోయాడు. అంచేత నా పిల్లరా, మరొకసారి మీకు అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను, ప్రార్థన చాలా పెద్ద ఆయుధం. దానంత ఆయుధం భూమి మీద ఇంకెప్పటివరకు రాలేదు. అటువంటి ఆయుధం భూలోకంలో ఎవరికి లేదు. ఆ ఆయుధం ఎవరికి ఇచ్చాండి? మనకిచ్చాడు. ఆమేన్. క్రైస్తవులకు ఇచ్చాడు. ఆమేన్. అద్భుతాలు కాదు. ఆమేన్. సూచక్రియలు కాదు. ఆమేన్. నీ ముందు నడుస్తాడు. ఆమేన్. ఆమేన్. నేను గణపరుస్తూ ఉంటాడు. ఆమేన్. నేను రోగం రాకుండా కాపాడుతాడు. ఆమేన్. నీకు దరిద్రం రాకుండా కాపాడుతాడు. ఆమేన్. నీ కుటుంబాన్ని కడతాడు. ఆమేన్. నేను గణపరుస్తాడు. ఆమేన్. శత్రుల మధ్యన తలంటుతా. ఆమేన్. ఎవరంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే. మనం జయించలేము అనుకోవచ్చు, మన వల్ల కాదనుకోవచ్చు, వీళ్ళ బాగుపడరు అనుకోవచ్చు. ఇశ్రాయేలు కూడా మోషే అదే చెప్పాడు, వీళ్ళ బాగుపడరని చెప్పాడు. మోషే బాగుపడటానికి వీలేదని చెప్పాడు. దేవుడు చెప్పాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఆ దేవుడే మన దేవుడు. వాళ్ళకందరికీ దేవుడు అయితే మనకేమవుతాడు? పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామమే పూజించబడగాక. మనకు నాన్న, ఆయన భూమి మంది, ఆయన ఆశీర్వాదం మంది, ఆయన దీవెన మంది, పరలోక రాజ్యం మంది, భూలోకంలో ఆశీర్వాదం మంది. ఆమేన్. అంచేత మనం ఏం చేయాలి? అందుకే యేసు ప్రభు భూలోకంలో ఉండగా నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాడు, శక్తివంతమైన ప్రార్థన చేస్తున్నాడు, అనేక అద్భుతాలు చూడగలుగుతున్నాడు యేసు ప్రభు వారు. అంచేత ఏ క్రైస్తవులైతే దివారాత్రులు ప్రార్థనా జీవితం లేడు, ఏ క్రైస్తవులైతే ప్రార్థన మీద నమ్మకం లేదు, ఏ క్రైస్తవులైతే తన జీవితంలో దేవుని మీద ప్రార్థన చేయట్లేదు, ఆ క్రైస్తవుడు వాటంలో చూస్తూ ఉంటాడు, ఓడిపోతూ ఉంటాడు, ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. ఇంకెలాగండి, వాడు దరిద్రైపోతూ ఉంటాడు, వాడి పిల్లలు చాలా శాపగ్రస్తుగా మారిపోతూ ఉంటారు, వాడి దుఃఖక్రాంతులుగా మారిపోతూ ఉంటారు. అంచేత నా ప్రేర
ప్రార్థనా జీవితం నిన్ను చాలా గొప్పవాడిగా జీవించేస్తే, ప్రార్థనా జీవితం నిన్ను ఆశీర్వదిస్తుంది. అందుకే ప్రిపేరండి ఆదికాండం 24 అధ్యాయం అంటాడు అబ్రహాం గారు. అందుకే ఒకసారి టైం అయిపోయింది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. తప్పకొట్ట హల్లెలూయా. ఎప్పుడు ప్రారంభమైంది ఆశీర్వాదం? అబ్రహాంకి ఎప్పుడు ప్రారంభమైంది? అబ్రహాం దేవుడి దగ్గరికి వచ్చాడు. అబ్రహాం చిన్న మందసం కట్టాడు. అబ్రహాం ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా క్రమంగా ప్రపంచ నాయకుడిగా మారిపోయాడు. ఇవాళ ప్రపంచంలో అబ్రహాం సంతానం మరి జనం కలిగి ఉన్నారు. సగం భూమి అబ్రహాం సంతానం దగ్గర ఉంది. ఆనాడు వాగ్దానం ఇచ్చాడు, అబ్రహామా ఇదిగో ఇసుకరేనంత సంతానం నీకు ఇస్తాను, ఆమేన్. నక్షత్రాల పిల్లలు నీకు ఇస్తాను, ఆమేన్. భూమిని సంతరించుకుంటారు, ఆమేన్. లోకాన్ని సంతరించుకుంటారు, ఆమేన్. జై జీవితాన్ని జీవిస్తారు, ఆమేన్. నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు, ఆమేన్. వాగ్దానం నేటి వరకు నిర్వర్తించబడుతుంది. నా ప్రియబిడ్డలారా మరొకసారి మీకు అందరికీ విజ్ఞాపన చేస్తున్నాం. మేము ఓడిపోతున్నాం. మా జీవితంలో ఓటమిని చూస్తున్నాం, మా జీవితంలో రోగాన్ని చూస్తున్నాం, మా జీవితంలో అయ్యా దరిద్రాన్ని చూస్తున్నాం, మా జీవితంలో ఎంతో దుఃఖాన్ని చూస్తున్నాం అని మీరు చాలామంది అస్తమానం బాధపడుతూ ఉంటారు. మీరు దేవుణ్ణి నమ్ముకుని ఆ మాట అనడానికి మీరు హక్కు లేదు, ఆమేన్. ఎప్పుడు హక్కు ఉందంటే మీరు ప్రార్థన చేయకుండా మీ ఇష్టానుసారంగా రోడ్లలో తిరుగుతున్నప్పుడు ఐగుప్తులో ఉన్నవాళ్ళు ఎలా తాగుబోతులుగా ఉన్నారు, ఐగుప్తులో ఉన్నవారు ఎలా తిండిబోతులుగా ఉన్నారు, ఐగుప్తులో ఉన్నవారు ఎలా దరిద్రంగా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా దేవుని విడిచిపెట్టారు, ఆమేన్. ఎప్పటిదాకా విడిచిపెట్టారు? యేసోబుని చెప్పి చాలా భక్తిగా ఉన్నారు, యేసోబుని చెప్పి చాలా నీతిమంతులుగా ఉన్నారు, యేసోబుని చెప్పి యథార్థమంతులుగా ఉన్నారు. యేసోబనే పవిత్రుడు చనిపోగానే వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా విగ్రహారం చేయడం ప్రారంభించారు, దేవునికి వ్యతిరేకంగా క్రియలు చేయడం ప్రారంభించారు. తాగుబోతులుగా తిరుగుబోతులుగా కాకుండా బానిసలుగా 430 సంవత్సరాలు మారిపోయారు. అందుకు నా ప్రియబిడ్డారా మనకు ఒక గొప్ప ఆయుధం ఉంది. ఆయుధం పేరు ప్రార్థన. ఆ ఆయుధం ముందర మన అంటాడు ఇమ్రాన్ ఖాన్ అంటాడు, నేను ఇండియాలో 10 కోట్ల మంది చంపితేనే కానీ ఒక బాంబే చంపేస్తానన్నాడు. పిచ్చాడు. అలాగేం పిచ్చండి? మన ప్రార్థన చేస్తే పాకిస్తాన్ లేకుండా అయిపోవచ్చు, మీకు తెలుసా? అంచేత మీరు కంగారు పడద్దు. మన భారతదేశంలో ఎవరున్నారు? యెహోవా ఉన్నారు, ఆమేన్. మన తండ్రి మన దగ్గరే ఉన్నారు, ఆమేన్. మన తండ్రి మనతో ఉన్నారు, ఆమేన్. మన తండ్రి మనతో జీవిస్తున్నారు, ఆమేన్. ఆయన జీవగల దేవుడు, ఆమేన్. అందుకు మనం ప్రార్థన చేసామనుకోండి పాకిస్తాన్ లేకుండా అయిపోవచ్చు. మనం ప్రార్థన చేసామనుకోండి చైనా మొక్కల కింద బద్దలు అస్తమానం భూకంపాలు వస్తాయండి చైనాలో. భూకంపాలు వస్తాయి. నేను కూడా మనం అనుకున్నాండి అస్తమానం అక్కడ భూకంపాలు వస్తాయి కదా, మన భీమవరం పట్ల కూడా భూకంపం వస్తే బాగుండు అనుకున్నాను. ఇంచేదంటే ఎలా ఊగుద్దో చూద్దామని మంచం నుంచి పడిపోతారంట, మరి డాబాలు ఎలా ఉంగిపోతాయంట. అంటే నాకు కూడా ఆశ కలిగిందండి, భూకంపం భీమవరం కూడా వస్తే బాగుండు అనుకున్నాండి. జీవంగల దేవుడు ఏమన్నా తెలుసండి? భీమవరం భూకంపం రాదు, ఆమేన్. భీమవరం భూకంపం రాదు, ఆమేన్. వెస్ట్ గోదావరి ఎటువంటి ప్రమాదం లేదు, ఆమేన్. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారుతుంది, ఆమేన్. ఆంధ్రప్రదేశ్ను ఆశ్రయిస్తున్నాను, ఆమేన్. ఆంధ్రప్రదేశ్ను కనపరుస్తున్నాను, ఆమేన్. ప్రపంచంలో అనేక ఇక్కట్లు చూడబోతున్నారు, ఆమేన్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారుస్తున్నాను, ఆమేన్. ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నాను, ఆమేన్. అంచేత ఆంధ్రప్రదేశ్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అటు కాకాని ఉంది, ఆమేన్. ఇటు జానయ్య గారు ఉన్నారు, ఆమేన్. అటు సజీవరావు గారు ఉన్నారు, ఆమేన్. అటు మన సతీష్ కుమార్ గారు ఉన్నారు, ఆమేన్. అటు శ్యామ్ కిషోర్ గారు ఉన్నారు, ఆమేన్. ఆయన పేరండి అక్కడ స్టెఫిన్ పాల్ గారు ఉన్నారు, ఆమేన్. యామాయేమీలు గొప్ప వాళ్ళు అయ్యా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఆమేన్. మన ఆంధ్రప్రదేశ్లో గొప్ప దైవజనులు ఉన్నారు, ఆమేన్. అబ్రహాం ఒక్కడుండగానే అబ్రహాం యొక్క రాజ్యాన్ని కాపాడాడు దేవుడు, ఆమేన్. అక్కడ సుధోమ గోములో చాలామంది ఉన్నారు, ఆమేన్. అక్కడ ప్రార్థనా పరులు లేరు, ఆమేన్. అందరూ చచ్చిపోయారు, ఆమేన్. ఆనాడు ఆదాం సంతానంలో ఒక్క ప్రార్థనా పరులు లేడమే. ఉన్న ఒక ప్రార్థన పరుని కైన్ చంపేశాడు, హేబెల్ చంపేశాడు, అంతే. నా శ్రీపడు అంతే. అందరూ నీటి కలిసిపోయారు, అంతే. అంచేత మన ఆంధ్రప్రదేశ్ గురించి మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్ గొప్పగా విజయించిపోతుంది, ఆమేన్. మన ఆంధ్రప్రదేశ్ గొప్పగా దీవిస్తున్నాడు, ఆమేన్. మనం అందరం ప్రార్థన చేద్దాం, ఆమేన్. మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన వీలుగా ఉందాం. దేవుని స్తుతించే వాళ్ళగా ఉందాం, దేవుని ఆరాధించే వాళ్ళగా ఉందాం, దేవుని గణపరిచే వాళ్ళగా ఉందాం, దేవుని ఊరేగించే వాళ్ళగా ఉందాం. మా దేవుడు సజీవుడు, ఆమేన్. మా దేవుడు ఉన్నాడు, ఆమేన్. మాకు భయం లేదు, ఆమేన్. మేము దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఆమేన్. మా దేవుడు సజీవుడు, ఆమేన్. మా దేవుడు మాతో ఉన్నాడు, ఆమేన్. మాకు ఈ లోకంలో భయం లేదు, ఆమేన్. మాకు దుఃఖం లేదు, ఆమేన్. మమ్మల్ని పోషిస్తాడు, ఆమేన్. మమ్మల్ని ఆదరిస్తాడు, ఆమేన్. మమ్మల్ని కనికరిస్తాడు, ఆమేన్. మా పిల్లల్ని గొప్పవాళ్ళని చేస్తాడు, ఆమేన్. మా పిల్లల్ని ఆశ్రయించాడు, ఆమేన్. కనికరంగల మహారాజుని కొందనాలు చేసిన బాబు యొక్క పవిత్ర సమయంలో మరొకసారి నీ బలాన్ని మా ముందు చూపించావు. అవును బాబు, మోషే అడిగాడు, నాయన నీ బలాన్ని చూపించని అడిగినప్పుడు నీ బలాన్ని ప్రదర్శించావు. ఎందుకంటే ఇశ్రాయేలు నమ్మరు ప్రభు అని చెప్పాడు. ఇశ్రాయేలు నమ్మరు కాబట్టి నీ బలాన్ని చూపించుకున్నప్పుడు అడిగడిగి నీ బలాన్ని చూపించావు. నేటి దినాన్ని కూడా
బాబు మాకందరికీ కూడా నీ బలం ఎంత గొప్పదో చూపించావు. మాలో లోపం ఏంటంటే మేము ప్రార్థన చేయకపోవడం లోపం. కనుక ప్రభు మనందరినీ కూడా ప్రార్థన పనులుగా మార్చండి. మాకు అందరికీ కూడా నీతిని దయచేయండి. మాకందరికీ కూడా యథార్థాన్ని దయచేయండి. మరి భీమవరపట్నం లేక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా అందరూ కూడా గొప్ప ప్రార్థనాపరులుగా మారిపోయినట్లు నీ పరిశుద్ధాత్మ మా పైన ఆరంభ చేయండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఇది మొదలుకొని మితిలేని కృప ఆశయాలతో మేమందరూ కూడా ప్రజలతో స్తుతిస్తుండగా మేము ఈ లోకంలో గనులుగా ఉన్నట్లు, ప్రపంచానికి మేము నాయకులుగా ఉన్నట్లు మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచాసించమని నీ ప్రేమ గల పదాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునామమున మీకు అందరికీ శుభం కలుగును గాక. మీరు నిలిచిన ప్రతి స్థలంలో ఆశ్చర్యకరంగాను, సంతోషకరంగాను, సమాధానకరంగాను మీరు మీ కుటుంబాలు ఎప్పుడు కూడా ఆనందభరితమైన మార్గంలో పనిందిగాక. ఆమేన్. వాక్యం దేవుడు వెనుకటి దర్శించగాక. యెహోవాకు స్తోత్రం. ఆమేన్.